జై తెలంగాణ. నేను ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే మనం రోజు కలుసుకునేదే కానీ రామన్న మాట వినాలని చెప్పి యావత్ తెలంగాణ బిడ్డలు కాబట్టి అందుకే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పాట మీరు విన్నారు కదా, గుర్తుకొస్తున్నాయి. వాస్తవంగా 2009లో మొదటిసారి నేను రామన్న ఎమ్మెల్యేగా అయినాం. నేను కరీంనగర్ నుంచి, రామన్న సిరిసిల్ల నుంచి. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేమందరం కూడా ఒక వైబ్రేటింగ్ జిల్లా. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా తెలంగాణ చౌకులో సప్పుడు కనబడే, గలగలా సప్పుడు కనబడి ఆ ఉన్న అంత ఉత్సాహం ఉన్న జిల్లా. ఆ రోజు సజీవ సాక్షిగా నేనున్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, పార్టీ వేరేనా కూడా. గుర్తుకొస్తున్నది ఆ రోజు నవంబర్ 26, 2009 సంవత్సరం నవంబర్ 26. కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నగరానికి రాత్రి 7 గంటలకు వచ్చిండు తెలంగాణ భవన్కు. మేమందరం ఒక మా ఇంటి ముందుకెళ్ళి పోతున్న ర్యాలీగా. వారి వెనుక రాయలసీమ నుంచి వచ్చిన వేల మంది పోలీసోళ్ళు, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వేల మంది పోలీసోళ్ళు కేసీఆర్ గారిని ఫాలో చేస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారిని ఫాలో చేసినప్పుడు కేసీఆర్ గారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ పోయి తెలంగాణ భవన్లో తిగరడపల్లి ఉన్నారు. నా కళ్ళ ముందు చూసిన కేసీఆర్ గారు కాపాడొచ్చుకి ఇలా మీలాంటి లక్షలాది మంది, వేలాది మంది కేసీఆర్ గారికి 3 అంచెల వలయంగా ఏర్పడ్డారు తెలంగాణ భవన్ చుట్టూ కూడా. నేను చూసిన నారదాస్ లక్ష్మణరావు గారు, జీవి గారు, రసమయ్య గారు, శంకర్ గారు, రవీందర్ రెడ్డి గారు, రవీంద్ర సింగ్ అందరూ నేను చూసినాక చాలా మంది కూడా ఒకరు కంపౌండ్ వాళ్ళు ఎక్కి కూర్చున్నారు, ఒకరు కంపౌండ్ వాళ్ళు కింద కూర్చున్నారు. కంపౌండ్ వాళ్ళు పోలీసులు దొరికితే వెనకేమవుతుంది, ఆ దర్వాజా ముందట ఒక 1000 మంది కూర్చున్నారు కేసీఆర్ని అరెస్ట్ చేయొద్దని. ఏమైంది? 27 సాయంత్రం 27 నాడు మొత్తం చర్చలు జరిగినాయి. 27 నాడు చర్చలు ఏం జరిగినాయి? అందరిని నిలుచుకొని మాట్లాడుతున్నాడు. 60 సంవత్సరాలు గోసపడ్డం, తెలంగాణ ప్రజలు ఇంకెన్నిసార్లు మోసపోవాలి. 69లో ఉద్యమం జరిగింది, కాంగ్రెస్ పార్టీ పదవులు తీసుకొని మోసం చేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాలే. 69లో ఉద్యమం జరిగింది, మోసపోవడనా తెలంగాణ ప్రజలు? అలాంటి మోసం జరగకూడదు. నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రం రాకపోతే అయితే కేసీఆర్ అనేది రావాలా, తెలంగాణ రావాలి, రెండే విషయాలతో 27 నాడుగా చర్చలు పెట్టారు. 28వ తారీఖు నాడు అందరూ అన్నారు వద్దు, మీరు చచ్చిపోతే ఎట్లా, మీరు చనిపోతే ఎట్లా అంటే, మీరు ఒక కేటీ రామారావుకు, కవితకే తండ్రి కాదు, తెలంగాణ యావత్ ప్రజలకు మీరు తండ్రి, కాబట్టి మీరు చనిపోకూడదు అని అన్నారు. ఉద్యమం నడవాలి అంటే ఉద్యమం నడిస్తే ఏమొస్తుంది, మళ్ళీ కదా ఏదే కదా కేంద్ర ప్రభుత్వ చేతులు ఉన్నది కదా అన్నారు. 28 రాత్రి 12-1 గంటలకు 2 ఇడ్లీలు తిన్నాడు. పొద్దున 4 గంటలకు అందరినీ లేపిండు. పోదాంపా, ఇక సావో రావో తెలుసుకుందాంపా అనగానే పోలీసులు అందరూ వచ్చారు మఫ్టీలా వచ్చి, ఇక మేము మీకు సపోర్ట్ చేస్తాం, మా పోలీసు బండ్లు ఎక్కండి, సీదా ఆమరణ నిరాహార దీక్షగా తీసుకుపోతాము అని చెప్పేసి దొంగ దెబ్బ తీసిర్రు. పోలీసులు ఎక్కించుకున్నారు. సిద్దిపేటకు పోయే వాహనాలు మొత్తాన్ని కూడా అలుగునూరు కాడ ఆపేసిర్రు. డౌట్ వచ్చింది కేసీఆర్కు, వరంగల్కి ఎందుకు పోతున్నావు అని చెప్పగానే అది అంతే అని చెప్పి పిడికిలు పట్టుకోగానే కేసీఆర్ గారు దన్నని కార్లకి దునికిండు. ఆ దునకంగానే వెనకకెళ్ళి కెప్టెన్ లక్ష్మీంద్రరావు గొరగొర గుంజుకపోయి బండ్లే వారేసిండు. కెప్టెన్ లక్ష్మీంద్రరావు సావును కేసీఆర్ కూడా గొరగొర గుంజుకపోయి బండ్లే పట్టుకపోయారు. పట్టుకపోయితే ఉద్యమం మంట మండింది. మీ అందరికి చరిత్ర తెలుసు. మరి నిజంగానే ఒక్కసారి ఆలోచించుకోర్రి. ఆరో నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాశ పోతే, ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, కేసీఆర్ చచ్చిపోతే వచ్చునా తెలంగాణ? అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర? ఈ అలుగును చరిత్రను తుడిపేస్తావా? దమ్ముందా? ఇలాంటి పెద్ద మనిషి చావు నోటు తలబెట్టిన వ్యక్తి పెట్టుకొని
తొక్కుతా మెడలు వేసుకుంటారు. గిదాని సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకుందామా మనందరం? తెలంగాణ రాష్ట్రమే రాకపోతే భూమికి బరువైంత పంట వండునా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. నీ చరిత్ర కనుమరు చేస్తా, నీ ఆనవాళ్ళే కూడా చేస్తా అంటాను, నీ నామ రూపాలే కూడా చేస్తా అంటాను. చాకు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు, సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు చెరిపేస్తావా? నీతోటి అవుతుందా? నీతోటి అవుతుందా? కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక యుగం పడుతుంది. అందుకే సోదరులారా, ఈరోజు అలుగునూరు ప్రాంతంలో నవంబర్ 29 అనేది ఒక డేట్, క్యాలెండర్ మార్పుడు కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఈరోజు కేసీఆర్ గారి నవంబర్ 29. గాంధీజీ పేరును ఎట్లా నువ్వు చెరిపేయలేవో కేసీఆర్ పేరు చెరిపేసే సత్తా కూడా నీ దగ్గర లేదు. ఇలాంటి లెవెల్ కాదు. అందుకే సోదరులారా, ఈరోజు మేము కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కూడా రామన్న మేము ఎమ్మెల్యే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ రామన్న చూసి నోటు పంపిర్రు, అసెంబ్లీలో తీర్మానం పెట్టుమని. ఆంధ్ర పాలకులు ఆ బిల్లును మొత్తం చింపేస్తే నేను తీసుకొని గుండె కట్టుకున్న చూసిన మా ఫోటోలు చూసినా కూడా ఆ రోజు. అంత పోరాటం చేసిన వ్యక్తులం, అంత పోరాటం తెలంగాణ చేసుకున్న వ్యక్తులం. మీలాగా పారాచూట్లతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా. అందుకే సోదరులారా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అన్నది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి. నిజంగానే ఆ రోజు గిట్ట ఏదన్నా కానరాని అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారం మారపోనా. అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించిన ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం. అందుకే ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచి. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడతారు. ఒక గొప్ప పథకం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి. ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం కూడా మొదలుపెట్టింది కరీంనగర్ నగరం నుంచి. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కూడా కరీంనగర్ నగరం నుంచి. రామన్న గారు, కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ప్రప్రథంగా కరీంనగర్లో 24 గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఒకటి కాదు, ఇది చరిత్ర కదా. తుడిపేయగలుగుతావా చరిత్రను? అందుకే మేమందరం ఒక రిక్వెస్ట్ చేశాం, కేటీ రామారావు గారు మీరు రాష్ట్రానికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ కరీంనగర్ జిల్లాకు మీరు బిడ్డ గెలిచింది కాబట్టి